మనం నోరు తెరవలేని పరిస్థితిలో ఉంటాం. మన జీవితం అలా ఉంటుంది. సో దేవుని ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించడం అనేది మనము చేస్తూ ఉండాలి. ప్రతి దినము వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి. సమాజముగా మనం కూడినప్పుడు దేవుని ఆరాధిస్తూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, మన ధ్యానము కొరకై హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని సాయంకాల ధ్యానం కొరకై మనం చూస్తాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అందరికి కూడా తమ తమ భాగాలు తీసి బిగ్గరగా చదువుతూ రాసిన మనం చేస్తూ ఉన్నాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. రండి, ఈ వాక్యాన్ని అందరం కూడా కలిసి మరొకసారి బిగ్గరగా చదువుదాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను, ఇదే ఈ సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూసినట్లయితే ఆరాధన వర్తమానంలో కూడా మనం చూస్తూ వచ్చినాము. దేవుడు సమాధానాన్ని కర్త. ఆ సమాధానాన్ని కర్త అయిన దేవుడు మన జీవితాల్లో చేస్తూ వచ్చిన మేలులను మనం చూస్తూ వచ్చినాము. అయితే ఆ సమాధానకర్త అయిన దేవుడు మనకు చేసే ఆ మేలులను మనం పొందాలి అని అంటే దేవుడితో మనం కలిగి ఉండాల్సిన ఆ బాంధవ్యము, లేదా దేవుడు మనకు చెప్తా ఉన్న ఆ దేవుడు మనకు ఇస్తున్న ఆజ్ఞలు మనం ఎలా అనుసరించాలి, లేదా దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంది, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అనేది మనం చూస్తూ రావాలి. మన జీవితంలో సమాధానాన్ని కలిగి ఉండాలి, లేదా మన జీవితం సమాధానంతో కొనసాగాలి అని అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి. రండి, కీర్తనలు 122వ కీర్తన 7వ వచనం. 122వ కీర్తన 7వ వచనము. నీ ప్రాకారంలో నెమ్మది ఉండును గాక, నీ నగరాలలో క్షేమం ఉండును గాక. రెండవ మాట ఇది. చూసినట్లయితే మొదటిగా సమాధానం చెప్తున్నాడు. సమాధానము నిలుపని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే మన ప్రాకారాలలో నెమ్మది, సమాధానము నెమ్మది, రెండు పదాలు ఇక్కడ చూస్తున్నాం. సమాధానం అని మనము హగ్గయి గ్రంథంలో చూస్తూ ఉన్నాము. కీర్తనలలో చూసినట్లయితే నెమ్మది, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, అలాగే నీ నగరులలో క్షేమముండును గాక. ఈ సంగతులు సమాధానము, అలాగే మనకు నెమ్మది, అలాగే మన జీవితాల్లో క్షేమము మనం కలిగి ఉండాలంటే మనం చేస్తూ రావాల్సిన విషయాలు ఏమైతే ఉన్నాయో దేవుని వాక్యాల్లో దేవుడు మనకు స్పష్టంగా రాసి ఉంచున్నాడు. ఆ వాక్యాలలో మనం ప్రభు వెలుగులో, దేవుని వెలుగులో మనం చూసేవారుగా ఉందాం. రండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసి మొట్టమొదటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనము ఆయనతో సహవాసము చేసిన ఎడల, అంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అంటూ ఉన్నాడు. అంటే మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలంటా ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో సమాధానము నెమ్మదిని కలుగజేయాలంటే మనము ఆయనతో కలిసి సహవాసం చేయాలి. ప్రతిదినము వ్యక్తిగతంగా దేవుణ్ణి ప్రార్థించట్లో, దేవుని వాక్యమును ధ్యానించట్లో, ప్రభువుని ఆరాధించట్లో, అలాగే కుటుంబంగా మనము దేవుని సేవించట్లో కూడా అలా చేస్తూ ఉండడం ద్వారా దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాం. అలా చేయగలుగుతాం, దేవునితో అలా సహవాసం చేయగలుగుతాం. ఒంటరిగా ఉండి మనం సహవాసం ఉండవచ్చు, అలాగే కుటుంబంతో, సంఘంతో దేవునితో మనం సహవాసం కలిగి ఉండవచ్చు. అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు సెలవిస్తున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసము కలిగి ఉండాల్సిన వారము మనము. ఆయన ఎవరు అని చూసి వచ్చినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసంను ఆయన మనతో మానవులతో దేవుడు సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. పాపులమైన మనము, చెడిపోయిన మనము ఆయన దేవుని రాజ్యానికి ఏమాత్రము హక్కుదారులము కాని మనము, అన్యులమైన మనము, పరదేశులమైన మనము, అలాంటి జీవితం జీవిస్తున్న మనల్ని దేవుడు మనతో సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనలో నేను మీలో నివసించదను, మీతో కాపురం ఉండేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మనలో నివసించాలని, మనతో సహవాసం చేయాలని దేవుడు కోరేవాడుగా ఉన్నాడు. అదే మాటను అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఈ మాటను రాస్తా ఉన్నాడు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండేరు. చూసినట్లయితే మన జీవితాలలో మనము ఆయనతో సహవాసం ఎలా చేయగలుగుతామంటే ఈ మాటలు రాబడతా ఉన్నాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో స్పష్టంగా రాబడతా ఉంది. దేవునితో సహవాసం చేయాలంటే ఈ విషయాలు మనం చేస్తూ ఉండాలి. మనము అపోస్తుల బోధ అంటే మనము బోధించుకుంటూ ఉండాలి, ఒకరికొకరు బోధించేవారుగా ఉండాలి, సహవాసంగా కూడుతూ రావాలి. అలాగే దేవుని రొట్టె అంటే మనం బల్లలో పాలు పొందుతూ రావాలి. అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలాంటి అన్ని విషయాలలో వీరు అపోస్తుల బోధనందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అంటే తెగకుండా, అంటే కంటిన్యూస్ ఒక చైన్ మనం తీసుకున్నట్లయితే అది అలాగే ఉంటుంది. చైన్ ఎక్కడ కూడా తెగకుండా స్ట్రైట్గా ఉంటుంది. అలాగా తెగకుండా మనము దేవునితో సహవాసాన్ని చేయాలంటే మనం ఈ విషయాలు కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి, రొట్టె విరవాలి, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దాని విషయంలో ఎడతెగక ఉన్నట్లయితే మన జీవితాల్లో మనము సమాధానాన్ని కలిగి ఉంటాం, నెమ్మదిని కలిగి ఉంటాం, మన ప్రాకాలలో సమాధానం ఉంటుంది. ఆ విషయాలను మనం జ్ఞాపకం ఉంచవలసి ఉండాలి. మొట్టమొదటిగా ఆయనతో సహవాసం చేస్తే మన జీవితాల్లో మనకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడం మొట్టమొదటి విషయం అండి. రెండవ మాటగా లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో 2వ మాటని మనం చూసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూసినట్లయితే 2వ మాటగా ఆయనకి ఇష్టమైన మనుషులకు అని చెప్తా ఉన్నాడు. చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాబడతా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులు అంటా ఉన్నాడు. ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు? ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులని మనము చూడాలి అని అంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడతా ఉంది. ఎవరు దేవునికి ఇష్టలు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం ఈ మాటని. ఎవరు దేవునికి ఇష్టలు అంటే అక్కడ స్పష్టంగా ఆ మాటను రాస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, దేవునికి ఇష్టడైన మనుషులు అన్నప్పుడు దానికి ఎలా అంటే మనం దేవునికి ఇష్టడైన మనుషుడు అంటే ఎవరు అని అన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ దానికి మనకు అక్కడ ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇస్తున్నది. ఎవరు దేవునికి ఇష్టమైన మనుషులు అంటే దేవునికి ఇష్టమైన మనుషుల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే 6వ వచనంలో విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. లేకపోతే విశ్వాసము లేకుండా ఉన్న ఎడల, లేకుంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే అది సాధ్యం కాని విషయం. అంటే దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలైన మనుషులుగా ఉండలేము. దాన్ని బట్టి దేవునికి ఇష్టమైన మనుషులుగా ఉండని ఎడల మన జీవితాలలో సమాధానం అనేది ఉండదు.
రండి. ఇద్దరు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి విశ్వాస పరిమాణాలను మనమును జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారి విషయాలను మనం చూద్దాం. యోహాను రాసిన యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన యొక్క విశ్వాసం ఎలా ఉందో మనం చూద్దాం. తరువాత తోమను చూచి, నీ వేలుడు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూసినట్లయితే ఇక్కడ తోమాను గురించి రాయబడతా ఉంది. తోమా గురించి మనం ఎరుగుదము. తోమా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై శిష్యులను కలుసుకోవడానికి వచ్చినప్పుడు తోమా అక్కడ లేడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తోమా వచ్చిన తర్వాత శిష్యులు చెప్పినారు, మేము ప్రభువైన యేసుక్రీస్తుని చూసినాం, ఆయన వచ్చాడంటే. నేను ఆయన వ్రేలలో, అంటే ఆయన ప్రక్కలో వేలు పెట్టి ఆ గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటా వచ్చినాడు. అంటే విశ్వాసం లేదు తోమాకి. చూసినట్లయితే దేవుడు ఆయన మాటను ముందే ఎరిగినవాడే ఆ మాట చెప్తా వచ్చినాడు. అక్కడ తోమా మాట చూడండి. తోమా చెప్పిన మాట కానీ అక్కడ 25వ వచనంలో రాస్తా ఉన్నాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడై ఉన్న దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇలా ఉంటుంది మన విశ్వాసం. తోమా గురించి మనం బాగా అంటూ ఉంటాం. తోమాని గురించి అవిశ్వాసి అంటూ ఉంటాం. కానీ ఆ తోమానే భారతదేశానికి మనం సువార్త తీసుకొచ్చాడు. భారతదేశంలో మనము ఇంతగా దేవుని సువార్తను నిజమైన దేవుని తెలుసుకోవడానికి అవిశ్వాసి అయినా అనుమానించిన ఆ తోమానే మనకు సువార్తను భారతదేశం తీసుకుంటూ వచ్చినాడు. తోమా ఏ మనిషి అయితే విశ్వాసిగా ఉండలేకపోతా వచ్చినాడో ఆ మనిషిని దేవుడు గొప్పగా వాడుకుంటా వచ్చినాడు. ఏదో చూస్తుంటే ఎంతగా చూస్తున్నాడో దేవుడు అతను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉంటుమంటా ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని భక్తులారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నన్ను హెచ్చరిస్తా ఉన్న విషయం అంటే, మనం అవిశ్వాసులుగా ఉండవద్దు, మనం విశ్వాసుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కనుక మనము దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మనకు సమాధానం కలుగుతుంది. మరొక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తిని చూసాం ఇప్పుడు. ఆ వ్యక్తిలో విశ్వాసం లేదు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి విశ్వాసం ఎలా ఉందో, ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని బట్టిన మేలు ఏందో, ఆ సాక్ష్యం ఏందో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. చూసినట్లయితే రెండో వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. తోమాను గురించి మనం చూస్తాము. రెండో విషయం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు హానోకు చూస్తూ వచ్చినట్లయితే అతను దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే అతడు దేవుడికి, అంటే అతడు కొనిపోబడక మునుపు, అంటే దేవుడు అతన్ని కొనిపోతా వచ్చినాడు. అతడు భూమి మీద ఉన్నప్పుడు అతను ఎలా ఉన్నాడంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని దేవుని నుండి పొందుతా వచ్చినాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోవడానికి కారణమవుతా వచ్చినాడు. ఎందుకంటే అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు, దేవునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. అతడికి అలాంటి సాక్ష్యం లభిస్తూ వచ్చింది. కానీ ఈరోజు మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకుంటే మన సాక్ష్యం ఎలా ఉంది? మనము నిజముగా దేవునికి ఇష్టలుగా ఉన్నామా? మన జీవితాల్లో అసమాధానం ఎందుకు ఉంది అని మనం పరీక్షించుకుంటున్నట్లయితే ఇది కూడా ఒక కారణంగా అయ్యుండొచ్చు. మొట్టమొదటిగా ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నామా లేదా? మొట్టమొదటి చాలా ముఖ్యమైన విషయం అది.
ఆయనతో సహవాసమే లేకుంటే తర్వాత విషయాలు తర్వాత విషయాలు మనం తర్వాత చూడవచ్చు. మొట్టమొదటిగా ఆయనతో సహవాసమే లేకపోతే మనం ఈ లోకంతోనే ఉన్నట్లే. లోకంలో ఉన్న వారికి, అన్యుల జనులకి మనకు వ్యత్యాసం లేదు. మనం వారికి మనకి వ్యత్యాసం లేదు. మనము వారు ఒకటే. ఇక ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నట్లయితే, ఆయనతో మనము సహవాసం చేస్తున్నట్లయితే, ఆయన పిలుపునకు లోబడిన వారమైతే మనకు సమాధానం కలుగుతుంది. రెండవదిగా ఆయనకి ఇష్టమైన మనుషులుగా మనం ఉండాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆయనకు ఇష్టమైన మనుషులుగా ఉంటాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం మన జీవితాలు పరీక్షించుకొని మనల్ని మనం సరిచేసుకునే వారుగా ఉందాం. రండి, మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూసినట్లయితే మూడవదిగా శ్రమ కలుగును అని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కలగబోయే విషయాలు, అంటే మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనకు కలిగే శ్రమలు, లేదా దేవుని నామాన్ని బట్టి, దేవుని నమ్ముకున్న విషయాన్ని బట్టి లోకములు మనల్ని దూషించేవారుగా, ద్వేషించేవారుగా, మనకు దాన్ని బట్టి మనకు శ్రమ వచ్చేదిగా ఉంటుంది. కానీ ఆ శ్రమలను మనం తాలుకొని ఆ శ్రమలలో మనం నిలబడే వారిగా ఉండాలి. మీరు శ్రమ కలిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం వహించి మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనలో ఉన్నవాడు ఈ లోకంలో జయించిన వాడుగా ఉన్నాడు, ఈ లోకంలో జయించి ఉన్నాడు. ఆయన మనకు ధైర్యం చెప్తా ఉన్నాడు. మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్తా ఉన్నాడు. సో మనం దేవునితో మన జీవితంలో మనకు సమాధానం ఉండాలంటే శ్రమలకు తాలుకొని శ్రమలలో నిలిచేవారుగా ధైర్యము, శ్రమ రాగానే మన జీవితాలు ఎలా అయిపోతాయంటే, ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో శ్రమలు, మనం చాలామంది ఏమనుకుంటారు, లేకపోతే అన్యజనులు ఏమనుకుంటారు, లేదా కొంతమంది బోధించే విధానం ఎలా ఉంటుందంటే, యేసుని నమ్ముకోండి, మీ జీవితాల్లో ఇక కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఏముండవు, మొత్తం సుఖమే ఉంటుంది, ఆశీర్వాదాలు వస్తాయి, మీ జీవితంలో సమృద్ధి ఉంటుంది, ఇక మీకు ఎలాంటి లోటు ఉండదు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. చాలామంది అలాంటి విశ్వాసం అలా ఉంటారు. నమ్ముకున్న తర్వాత బాగానే ఉంటుంది, నమ్ముకుంటారు, కొంత సమయం గడిచిపోతుంది, మెల్లమెల్లిగా శ్రమలు వస్తాయి. శ్రమ రాగానే అయ్యో ఇదేంది, యేసుని నమ్ముకుంటే ఎలాంటి శ్రమలు ఉండవు, మొత్తం ఆశీర్వాదాలు ఉంటాయి, ఎన్నో ఈవులు వస్తాయి, ఎంతో బాగా అవుతుందిగా జీవితం అని అంటే కదా అయిపోయింది. అక్కడితోనే వారి విశ్వాసము సన్నగిలేదిగా ఉంటుంది. ఎందుకంటే మనుషుల జీవితాల్లో దేవుడు మనిషిని పాపాన్ని బట్టే, దేవుడు మనిషిని శ్రమ పెట్టాలని ఏమి కాదు. దేవుడు పగవాడు కాదు. మనం మనుషులము పగ తీర్చుకున్న వారం, కానీ దేవుడు పగవాడు కాదు, దేవుడు పగ తీర్చుకున్న మనిషి కాదు. దేవుడు అలాంటి వ్యక్తిత్వం కాదు. మన మనుషులము, మన వ్యక్తిత్వము లేదా మన స్వభావం అలాంటిది, కానీ దేవుడు కరుణా సంపన్నుడు. కానీ మన పాపముల వలన మన జీవితాలు శ్రమలను, కష్టాలను తెచ్చుకుంటూ వచ్చినాం. మన పాపములను బట్టి మన జీవితాల్లో శ్రమలు వస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో ప్రతి మనిషి, ఆ బీదవాడు కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయి ఉండవచ్చు, లేదా బాగా ధనం కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక లోటు, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అసమాధానం ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం చూసినట్లయితే పేదవాడు అనుకోండి, అతనికి ఆహారం ఉండదు, దాన్ని బట్టి అబ్బో ఆహారం లేదని శ్రమ. సరే మిడిల్ క్లాస్ సరే మధ్యతరగతి వారి వద్దకు వచ్చేసినట్లయితే వారికి ఏదో ఒక వాళ్ళు పోల్చుకుంటూ ఉంటారు, అరే ఆ గొప్పవాడి దగ్గర, ధనమున్న వాడి దగ్గర అవుతుంది, నా దగ్గర ఇది లేదని ఆ విషయమై బాధపడుతూ ఉంటారు, చింత కలిగి ఉంటారు. ధనం కలిగిన వ్యక్తికి ఏదంటే సమాధానమే ఉండదు, మంచి ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని సమృద్ధిగా ఉంటాయి, మంచి ధనం ఉంటుంది, ఆహారం ఉంటుంది, ప్రతి విషయాలు ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. చూసినట్లు ఈ మధ్య వార్తల్లో మనం చూస్తూ వచ్చినాం, ఎంతో మంచి ధనం కలిగి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న ఒక స్త్రీ తన 2 బిడ్డలను తీసుకొని తను వెళ్ళి సూసైడ్ చేసుకుంది. తను చనిపోతా వచ్చిన వార్తలు మనం చూస్తూ వచ్చినాం. తన జీవితంలో ఏ అసమాధానం ఉందో తనే చెప్పగలరు, ఎందుకంటే తను చనిపోయింది, ఏ విషయం జరిగిందో మనకు తెలియదు. కానీ తన జీవితంలో లోటు లేదు, మంచి ఉద్యోగం కలిగి ఉంది, లక్షల కొలది
జీతం తను సంపాదిస్తూ ఉంది, మంచి బిడ్డలను కలిగి ఉంది, మంచి మంచి ఎదిగిన పిల్లలు తనకు ఉన్నారు. అయినా కూడా తను ఎందుకు చనిపోతూ ఉంది అని అంటే తన జీవితంలో సమాధానము లేదు. ఆ సమాధానాన్ని మనం కలిగి ఉన్నాము. వాళ్ళు కలిగి లేరు కనుక వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం ఆ సమాధానాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆ సమాధానము కలిగి ఉన్న మనము ఆ దేవుని జీవితం మన జీవితాలలో మనకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నిలకడగా ఉండి నిబ్బరం కలిగి ధైర్యం వహించుగా ఉండాలి. ఎందుకంటే ఆ ధైర్యము దేవుడే మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు లోకం జయించే ఉన్నాడు కనుక మనము ధైర్యం ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనం యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన హృదయంలో వసించుచున్నాడు, మన మధ్య ఉన్నాడని మనం ఎరిగిన వారమై మనం ధైర్యం తెచ్చుకొని మన జీవితాల మన శ్రమలను మనం ఎదుర్కొంటూ రావాలి. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 10వ అధ్యాయము 30వ వచనము. హెబ్రీ 10వ అధ్యాయం 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూసినట్టయితే మనం ధైర్యం విడిచిపెట్టేవారుగా ఉంటాం. శ్రమగా కలగగానే ధైర్యం పోతుంది. ఒకటే అలజడి వచ్చేస్తుంది. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది శ్రమగా రాగానే ధైర్యాన్ని కోల్పోయేవారుగా ఉంటారు, విడిచిపెట్టేవారు. ధైర్యం ఉందో లేదో కూడా తెలియదు, ఇక ధైర్యం వెళ్ళిపోతుంది. అలాంటి స్థితిలో ఉంటా ఉన్నారు. కానీ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కానీ దానివల్ల వచ్చే అలా విడిచిపెట్టకుండా ధైర్యంగా మనం ఉన్నట్లయితే దానివల్ల మనకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకు కలుగుతూ ఉంది. గొప్ప బహుమానమును దేవుడు మనకు పరగ రాజ్యంలో ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ విషయం కొరకై మనం ధైర్యం విడిచిపెట్టక దేవుడు మనకిచ్చిన ధైర్యాన్ని మనం గట్టిగా పట్టుకొని మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినా కూడా అతను ధైర్యం వహిస్తూ వచ్చినాడు. రండి, ఈ విషయాన్ని మనం చదువుదాం. దావీదు కలిగిన మేలు లేదా దావీదు జీవితంలో వచ్చిన పరిస్థితులలో అతను కలిగిన పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 30వ అధ్యాయంలో ఈ మాట రాయబడతా వచ్చింది. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూసినట్టయితే దావీదు ఎంతో మంచివాడు, దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు. దావీదు వంటి వాడు ఎవరు లేరన్నట్టుగా అతను ఎంతో కీర్తనలో ఎంతో దేవుని స్తుతించేవాడుగా, దేవుని ఎంతో ఆరాధించేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవునికి ఇష్టడైన మనుషుడిగా ఉన్నాడు. కానీ అలాంటి దావీదు జీవితంలోనే ఎంత గొప్ప శ్రమ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఎందుకు అంటే తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం, అంటే ఇజ్రాయెల్ ప్రజలందరి ప్రాణం విసిగిపోయింది. వారు చేస్తూ వచ్చిన దురాక్రమణను బట్టి, వారు వస్తున్న ఆ దుష్కార్యాలను బట్టి వారికి ప్రాణం విసిగిపోయింది, విసుగు వచ్చేసింది. ఏంటి ఇలాంటి మనుషులు, ఎవరు వీరు, ఎలాంటి దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నారని చెప్పి, రండి మనం వెళ్ళి వారిని రాళ్ళు చంపేద్దామని పాత నిబంధన అంటే మనకు ధర్మశాస్త్రం బట్టి రాళ్ళు రువి చంపాలనేది ధర్మశాస్త్రం రాయబడతా వచ్చింది. అదే కార్యాన్ని చేయడానికి వాళ్ళు పూనుకుంటా వస్తూ ఉన్నారు. కానీ దావీదు అక్కడ దుఃఖపడ్డాడు. దావీదు దుఃఖపడ్డాడు. దుఃఖం పడలేదని అక్కడ రాయబడలేదు, కానీ దుఃఖపడినా కానీ తర్వాత తను చేస్తూ వచ్చిన పని ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, అక్కడ మరణం వస్తూ ఉంది. మరణము అంటే తనని కాకుండా తన కుటుంబాన్ని అంతటి, తన కుమారులను కుమార్తెలను చంపుట కొరకే ఆ ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా రాళ్ళు రూపి చంపడానికి వస్తూ ఉన్నారు. అయినా కూడా అక్కడ దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? తన దేవుడైన యెహోవాని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినారు. మరి మనకేమైంది? ఎందుకు మన జీవితాలలో మనకు శ్రమ వచ్చినప్పుడు, మరణకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతూ ఉన్నాం? ఎందుకు మన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు? అందుకే మన జీవితాల్లో సమాధానం అనేది లేకుండా పోతూ ఉంది. ఎప్పుడైనా కూడా శ్రమ వచ్చింది, ఎప్పుడైనా అనారోగ్యం వచ్చేసింది, ఎప్పుడైనా ఎలాంటి అసమాధాన పరిస్థితులు వచ్చినా కానీ
మన జీవితాల్లో మనం ధైర్యం తెచ్చుకునే వారుగా ఉండాలి. దేవుడిని మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాను, ఆయన నా ధైర్యము, ఆయన నా కేడము, ఆయనే నాకు శైలమై ఉన్నాడని ఆయన మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారుగా ఉండాలి. లోకస్తుల వలె మనము ధైర్యం చెడిన వారమై కూర్చొని ఏడ్చే వారంగా, భయభ్రాంతులు గురయ్యే వారంగా, దాన్ని బట్టి మనము ఎంతో రోదనకు గురిచెందే వారుగా మనం ఉంటాం. ఒక్కొక్కసారి మనం విశ్వాసులమైనా అని చెప్పి మనము గుర్తు చేసుకున్నట్టయితే మనము అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. మనము వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసం కలిగిన వారుగా ఉంటాం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనము మారిపోతాం. లోకస్తుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాం. లోకస్తుల వల్లే ధైర్యం చెడిన వారమై, ధైర్యం లేని వారమై, దేవుడు మనకి తోడు లేడు అన్నట్టుగా ఒక్కొక్కసారి దేవుడినే మనం నిందిస్తూ ఉంటాం. మన జీవితాల్లో వచ్చే శ్రమలు వస్తాయి. దేవుడే చెప్తా వచ్చినాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకముగా ఉంటామన్నాడు. ఎందుకంటే ఆయన లోకం జయించిన ఉన్నాడు. దేవుడు చెప్పినాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పినాడు మన జీవితంలో శ్రమ కలుగుతుంది. అంటే శ్రమల వలన దేవుడు మనను దీనులుగా చేస్తూ ఉన్నాడు. దేవుడు తన భయభక్తులలో ఆయన మనకు ఉన్నాడని, ఆయన మనను సమాధానపరుస్తాడని, మన జీవితంలో అన్ని చక్కబరుస్తాడని మన విశ్వాసం కలిగి నడుస్తూనే మన జీవితంలో సమాధానం ఉంటుంది. మనము విశ్వసించకుంటే ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకోనకపోతే మన జీవితాల్లో మనము సమాధానము కలిగి ఉండలేము. 4వదిగా మరొక మాటను చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశకునికి మహిమయు ఘనతయు సమాధానమును. మనము ధ్యానిస్తున్న మాట చివరికి రాయబడతా వచ్చింది. సత్క్రియ చేయు ప్రతి వానికి, అక్కడ ప్రతివారు ఉన్నారు, అందరూ కూడా సత్క్రియ చేయు ప్రతి వానికి సమాధానమును కలుగును. మన జీవితాల్లో మనం సత్క్రియ చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు అనగా మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేసేవారిగా మన జీవితాలు ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో మనకు ఈ మాట కనబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. మన వారు నిష్ఫలు కాకుండా నిమిత్తమును అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలెను. సత్క్రియలు చేయాలి, మంచిదే. సత్క్రియ చేయాలనే ఆశ ఉంటుంది ప్రతి వారిలో, మంచిగా ప్రవర్తించాలని ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే శ్రద్ధగా ఉండం. అంటే చేస్తున్నాము అని ఉంటాం, కానీ అది శ్రద్ధగా చేస్తున్నామా, శ్రద్ధ ఉందా దాని మీద అని మనం తెలుసుకోలేము. అందుకని దేవుడు ఇక్కడ మనకు వాక్యంలో ప్రతిదానికి, ప్రతి మాటకి ప్రతి ఒక్క కండిషన్ ఉంటుంది. ఎలా చేయాలి, ఏం పని చేయాలి, అది ఎలా చేయాలి, ప్రతిదానికి ఒక్కొక్క మాట దేవుడు దానికి రాసి పెట్టి ఉన్నాడు మనకి. ఎలా అంటే సత్క్రియలను మనం చేస్తూ రావాలి. దాన్ని మనము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా సత్క్రియలను చేసేవారుగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట మరొక మాట రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ మాటను రాస్తూ ఉన్నాడు. చూసినట్లయితే ఇక్కడ రాస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాల్లో మనము సత్క్రియ అంటే ఏందో దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. విస్తారంగా మనకు రాయబడతా వచ్చింది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, రావము కాలమునకు జీవము సంపాదించుకునే నిమిత్తము మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను
అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవారిని వారికి ఆజ్ఞాపించును. చూసినట్టయితే మన జీవితంలో సత్క్రియలు అంటే మన ఔదార్యం అంటే ఒకరి ఎడల అంటే మన ఎదురు వారి అవసరాల్లో మనం పాలివారుగా ఉండాలి. మన ఏమైనా ధనం ఉంది, ఎదురువారు అవసరాల్లో ఉన్నారు, మన సహోదరులే ఉండవచ్చు, మన పొరుగువారు అయి ఉండవచ్చు, వారికి మనం ఔదార్యము చూపించాలి, వారికి మనము మేలుచేరిగా ఉండాలి, వారి అవసరతల్లో మనం పాలివారుగా ఉండి వారికి మనం మేలు చేసేవారుగా ఉండాలి. అదే విషయాన్ని మనము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనంలో ఒక స్త్రీ గురించి చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం, ఒక స్త్రీ ఈ పని చేస్తూ వచ్చింది. అది విషయాన్ని దేవుడు మనకు వాక్యం రాసి మనకు చూపిస్తూ ఉన్నాడు, సాదృశ్యంగా పెట్టినాడు. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. చూసినట్లయితే సాక్ష్యం పొందుతా వచ్చింది తను. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. అంటే చేస్తూ వచ్చింది. తన జీవితాలు సాక్ష్యం పొందడానికి కారణం ఏంటంటే ఆమె ధర్మకార్యాలు మొట్టమొదటిగా సత్క్రియలను, తర్వాత ధర్మ కార్యములను బహుగా చేస్తూ వచ్చింది. మన జీవితాల్లో మనం సమాధానం కలిగి ఉండాలంటే 4వ లక్షణం మనం కలిగి ఉండాల్సిన మనం ఏంటంటే సత్క్రియలను చేస్తున్నాం. మంచి పనులు, దేవుని వాక్యంలో ఏ మంచి పనులు అయితే రాయబడతా వచ్చినాయి ఆ పనులన్నింటినీ మనం చేసేవారుగా మన జీవితాల్లో మనం ఉండాలి. చివరిగా మనం ముగించడానికి ముందుగా మరొక మాటను చూసుకొని మనం ముగించుకుంటాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నింబరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు, ఆశ్రయ స్థలములందు, సుఖకరమైన నివాసములందు నివసించదురు. చూసినట్లయితే మన జీవితాలలో మనకు నీతి మనం కలిగి ఉన్నట్లయితే, మన జీవితాల్లో మనము నీతి కలిగిన వారం అయితే మన నీతి మనకు సమాధానాన్ని కలుగజేస్తుంది. ఆ నీతి వలన మన జీవితాల్లో మనము నిబ్బరమును కలిగి ఉంటాం. దానివల్ల అప్పుడు మన జీవితంలో జనులు విశ్రమ స్థలమందు, ఆశ్రయ స్థలమందు, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. మన జీవితాల్లో నీతిని కలిగి ఉండడాన్ని బట్టి, సమాధానంను బట్టి మన జీవితాల్లో సుఖకరమైన ప్రాంతంలో ఉంటాము. సుఖకరమైన జీవితాన్ని మనము వెళ్ళబుచ్చేవారుగా ఉంటాం. 5 విషయాలు మనము ఈ సాయంకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మన జీవితాల సమాధానం కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ఆయనతో యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. రెండవదిగా ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనము విశ్వాసమును కలిగి ఉంటేనే దేవునికి మనం ఇష్టలైన మనుషులుగా ఉండగలము. అలాగే మూడవదిగా మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. ధైర్యం తెచ్చుకొని మన జీవితాల్లో మనం ముందు సాగే వారిగా ఉండాలి. అలాగే 4వదిగా సత్క్రియలను చేయకుండా మనం మానకూడదు. సత్క్రియలు ఏవైతే దేవుని వాక్యం రాయబడతా వచ్చినాయో మంచి పనులన్నింటినీ కూడా మనం చేసేవారిగా ఉండాలి. 5వదిగా నీతిని మన జీవితాల్లో కలిగి ఉండాలి. అది మన జీవితాలలో సమాధానాన్ని కలిగి ఉండడానికి కారణమవుతా ఉంది. ఈ విషయాలన్నింటినీ మనం పరిష్కరించుకొని మన జీవితాలలో ఈ విషయాలు ఏవైతే మనం ఎక్కడ తప్పిపోతా వచ్చినామో, ఎక్కడైతే ఈ విషయాలు మనం కలిగి ఉండలేకపోతా వచ్చినాడో వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలను సరిచేసుకొని మనము విశ్వాస జీవితంలో మనము దేవునికి యోగ్యమైన జీవితంగా జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయం ముందు మా ముందుకు తీసుకొచ్చే లేఖన భాగం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మీరు
మా జీవితాల్లో సమాధానమై ఉన్నారని మాకు ఆరాధన వర్తమానం మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభువా, మా జీవితంలో మేము సమాధానం కలిగి ఉండేవారమై ఉండాలంటే మీతో సహవాసం చేయాలని, దేవా మేము మీకు ఇష్టమైన మనుషులుగా ఉండాలని, అలాగే ప్రభువా మా జీవితాల్లో శ్రమలు వచ్చినా తండ్రి మేము నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలని, అలాగే తండ్రి సత్క్రియలను చేయవారుగా మా జీవితాల్లో మేము ఉండాలని తండ్రి, అలాగే మా జీవితాల్లో నీతిని కలిగి ఉండాలని మీరు మాకు జ్ఞాపకం చేసిన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విషయంలో అయితే మేము తప్పిపోతూ వచ్చినామో మమ్మల్ని మీరు శ్రమిస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాల్లో ఇలాంటి విషయాలను దేవా మేము కలిగి ఉండేవారుగా మమ్మల్ని మేము సరి చేసుకొని మా విశ్వాసమును ఈ పరుగు పందెంలో దేవా ఓపికతో అంతం వరకు మేము పరిగెత్తేవారుగా, దేవా మహిమ కిరీటము పొందువారుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప సరణం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఇచ్చిన గొప్ప వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి దేవా మేము మా గృహాలు వెళ్ళినై ఉండగా మీ సమాధానం మా ఎండలు బయలుదేరి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు మాతో ఉండి మాకు సమాధానమే వింటా ఉన్నారని మేము విన్నాం. ప్రభా, మీరు మాతో ఉండి మా సమాధానం దేవా మేము సమాధానం కలిగి జీవించినట్టుగా మాకు కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.